సో ఈ వీడియో మనకు తెలిసిన అమ్మాయిలందరికీ షేర్ చేద్దాం. ఎందుకంటే ఇదివరకేమో షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్స్ లాడ్జెస్ ఉంటుండే, ఇప్పుడు హాస్టల్ బాత్రూమ్స్లో కూడా వచ్చేసినాయి. సో మన వాళ్ళందరికీ ఈ హిడెన్ కెమెరాస్ అంటే ఎట్లుంటాయి, వాటిని ఎట్లా డిటెక్ట్ చేయాలి అనేది ఒక కంప్లీట్ వీడియో చేద్దామని అనుకున్నాను. ఈ వీడియో చేస్తున్నాను. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే దోస్తో, వెల్కమ్ టు చింటూ వీడియోస్. నా పేరు దీకర్ రాజ్. ఫస్ట్ మనము ఎలాంటి హిడెన్ కెమెరాస్ ఉంటాయి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ హిడెన్ కెమెరాస్ గుర్తించాలంటే ఎలాంటి థింగ్స్లలో హిడెన్ కెమెరాస్ పెడతారో అనేది మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇలాంటి హిడెన్ కెమెరాస్ మనం ఈజీగా కొనుక్కునే అవకాశము ఆన్లైన్లో ఉంటుంది. సో ఫస్ట్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూద్దాము ఎలాంటి హిడెన్ కెమెరాస్ ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా, చూడండి. సో మనం అమెజాన్లో చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ హిడెన్ కెమెరాస్ అని కొడదాము. ఈ హిడెన్ కెమెరాస్లో మనకి ఇక్కడ ఎలాంటి కెమెరాస్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. చూడండి, ఇక్కడ బటన్ కెమెరా ఉంది. సో వాడు ఇచ్చే ఇంటెన్షన్ కూడా బాగాలేదు. సో ఇక్కడ బటన్ కెమెరాస్ అన్నట్టు చాలా చిన్న కెమెరా ఉంది. అది చిన్న ½ ఇంచ్ ఉన్నట్టుంది, అంతే. చిన్న పైప్ లాగా ఉంది ఆ కెమెరా. సో ఇలాంటి కెమెరా మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అన్నట్టు. సో ఇట్లాంటి కెమెరాస్ మనం చూస్తే దొరకబెట్టడం కూడా చాలా కష్టము. అండ్ అలాగే ఇంకా కింద చూసినట్టయితే ఇదొకటి ఛార్జింగ్. సో ఛార్జింగ్ అడాప్టర్ టైప్ ఉంది, అందులో కెమెరా ఉంది. పెన్ కెమెరా ఉంది. అలాగే సేమ్ చిన్న హిడెన్ కెమెరా ఉంది. బటన్ కెమెరా టైప్ అన్నట్టు చిన్నగా ఉంటుంది. సో ఇంకొక అడాప్టర్ ఉంది. అడాప్టర్ కాదు, ఇది ఒక పోర్ట్కి ఎక్స్టర్నల్ పోర్ట్ లాగా ఉంది. సో దానిలో కూడా కెమెరా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి స్మార్ట్ వాచ్ ఉంది. స్మార్ట్ వాచ్లో కూడా హిడెన్ కెమెరా ఉంది. అండ్ డిజిటల్ క్లాక్ చూడండి. డిజిటల్ క్లాక్లో కూడా మనకి కెమెరా ఉంది. ఇది చాలా ఘోరం. అండ్ ఇది చాలా చిన్న కెమెరా ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి హోల్డర్, మనం బల్బ్ పెట్టే హోల్డర్ ఉంటుంది కదా, ఆ హోల్డర్లో హిడెన్ కెమెరా ఉంది. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉన్నట్టు. ఇది చూడండి బటన్ కెమెరా, బటన్లో పెట్టుకుంటారు ఇక్కడ. సో హోల్డర్ కెమెరా. అండ్ చూడండి ఇది ఆల్ అవుట్ కెమెరా. సో ఇందులో కూడా మనకి కెమెరాస్ వచ్చేసినాయి. సో ఇక్కడ చూడండి కార్ కీలో కూడా కెమెరా ఉంది. అది కార్ చూస్తే మాత్రం కార్ కీయే, బట్ అది మన టేబుల్ మీద పెట్టేస్తే అదొక హిడెన్ కెమెరా. అండ్ ఇక్కడ చూడండి ఇది బల్బ్ కెమెరా. బల్బ్లో కూడా కెమెరా ఉంది. సో ఇక్కడ చూడండి ఇంకొకటి మన స్పెక్స్ ఉంటాయి కదా, ఆ స్పెక్స్లో కూడా ఇట్లా కెమెరా ఉంది చూడండి. ఇది చాలా చిన్న కెమెరా, యూఎస్బి తోటి పనిచేస్తున్నట్టుంది, మొబైల్కి పెట్టి చేస్తారు. పవర్ పోర్ట్స్, మన ఎక్స్టెన్షన్ బాక్స్ టైప్ ఉంటుంది కదా, దానికి కూడా మనకి మధ్యలో అది ఏర్పడకుండా ఉంది చూడండి. ఆ రెడ్ కలర్ లైట్లో కూడా కెమెరా ఉందన్నమాట. అండ్ ఇది ఒక కెమెరా ఉంది, ఇదేంటో వైర్డ్ కెమెరా అది. అండ్ ఇక్కడ డిజిటల్ క్లాక్, ఇది కూడా చూడండి. సో ఇలాంటి డిజిటల్ క్లాక్స్ ఉన్నా కానీ మనకు అందులో కెమెరా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. పవర్ బ్యాంక్లో కూడా హిడెన్ కెమెరా ఉంది. సో ఇలాంటి పవర్ బ్యాంక్స్ ఎక్కడ ప్లేస్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు. అండ్ డిజిటల్ క్లాక్, ఇక్కడ చూడండి ఇంకొకటి పెద్ద డిజిటల్ క్లాక్. చాలా మంది ఇంట్లో చూశాను నేను. సో ఇలాంటి డిజిటల్ క్లాక్లో కూడా మనకు స్పై కెమెరా ఉంది. హిడెన్ కెమెరాస్ ఉంటాయంట. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని మూవ్ అవ్వాలి మీరు. ఇంకొకటి ఆ పైన డమ్మీ అది ఉంటుంది కదా, క్లోజ్ చేసిన పవర్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి, వాటిలలో కూడా అది చూస్తే క్లోజ్ చేసిన దానిలాగా ఉంటుంది, బట్ అందులో కూడా కెమెరా ఉంది, స్పై కెమెరా చూడండి. సో ఇంత మ్యాక్సిమం ఇవే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా. ఒకసారి ఫ్లిప్కార్ట్లో కూడా చూద్దాం మనము. సో చూడండి ఇందులో కూడా ఆల్మోస్ట్ అవే ఉన్నాయి, హోల్డర్ కెమెరాస్ అండ్ బటన్ కెమెరాస్. ఇక్కడ చూడండి బటన్లో, ఆ బటన్ మనకి ఏర్పడడం కూడా ఏర్పడలేదు, అంత చిన్నగా ఉంది ఆ బటన్ కెమెరా. సో చాలా వరకు అమెజాన్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కూడా సేమ్ ఉన్నాయి. సో చూసారు కదా, మీరు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్గా ఉండాల్సిన అవసరం వస్తే, అంటే డ్రెస్ చేంజెస్ కానీ ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం వస్తే, అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చూపెట్టాను కదా ఇలాంటివన్నీ, హోల్డర్ కానివ్వండి, అండ్ ఆ కీస్ కానివ్వండి, ఆ గ్లాసెస్ కానివ్వండి, లేకపోతే ఇంకో డాల్స్ కూడా ఉంటాయి, టెడ్డీ బేర్ డాల్స్ అట్లాంటివి ఉంటాయి, వాటిల్లో కూడా మనకు స్పై కెమెరాస్ పెడుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఇప్పటివరకు మన ఆన్లైన్లో అయితే ఇవి ఈజీగా దొరికేటివి అన్నట్టు.
సో ఈజీగా దొరికేటివి ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో ఓకే, నేను ఇంకొకటి మర్చిపోయాను గైస్. ఇంకొకటి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అని కూడా ఉంటాయి. ఇందులో మనకు కనిపించలేదు ఇక్కడ. సో ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఏంటంటే, మనము కెమెరా పెట్టినప్పుడు మనం రాత్రి అయిపోయింది కదా, చీకటి అయింది, లేకపోతే చీకటి చేసి లైట్స్ ఆఫ్ చేసి మనము ఉన్నా కానీ ఆ కెమెరా డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఇన్ఫ్రారెడ్ లైట్స్ అని ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. నేను ఒక నిమిషం. సో గాయ్స్ చూడండి, ఇక్కడ ఇది ఆన్ చేస్తే రెడ్ లైట్ కనిపిస్తుంది మీకు ఇందులో. సో ఇందులో రెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇన్ఫ్రారెడ్ లైట్స్ అన్నట్టు. ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రారెడ్ లైట్స్ తోటి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. ఆ హీట్ ద్వారా మనకి దీంతో మసాజ్ అవుతుంది. కానీ కెమెరాస్లో ఎలా ఉంటుంది అంటే, ఆ హీట్ డిటెక్టర్ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. మన బాడీలో ఉన్న హీట్ ఉంటుంది కదా, అది ఈ లైట్ డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఈ డిటెక్ట్ చేసింది కెమెరాకి పంపించి ఆ కెమెరా చీకట్లో కూడా క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. సో ఈ కెమెరాస్ కూడా ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్. మీరు ఎప్పుడైనా రాత్రి అన్ని లైట్స్ ఆఫ్ చేసి చూసినట్టయితే ఇలాంటి చిన్న కెమెరాస్, చిన్న లైట్ మీకు వెలుగుతుంది అన్నట్టు. ఆ చిన్న లైట్ ఉంటే కూడా అక్కడ కెమెరా ఉన్నట్టు మీరు అనుమానపడాల్సి వస్తుంది. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టీవీ రిమోట్స్, ఏసీ రిమోట్స్, ఇట్లాంటి రిమోట్స్ ఉంటాయి కదా, ఆ రిమోట్స్ ఉన్నా కానీ అందులో కెమెరా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటి కెమెరాస్ కూడా ఉన్నాయి. సో వాటితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి హిడెన్ కెమెరాస్ని మనం కళ్ళతో చూసేసి ఎలా గుర్తుపట్టాలి అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వీటిని కళ్ళతో కాకుండా ఇంకా ఏమైనా డిటెక్టర్స్ ఉంటాయో కూడా ఆన్లైన్లోనే చెక్ చేద్దాం ఫస్ట్. సో సీక్రెట్ కెమెరా డిటెక్టర్ అని కొట్టేస్తున్నాను నేను, చూద్దాం. యా చూడండి, ఇవన్నీ సీక్రెట్ కెమెరా డిటెక్టర్స్ అని ఇచ్చాడు. సో ఇందులో చాలా రకాల డిటెక్టర్స్ ఉన్నట్టు, నేను అంటే ఒక్కొక్క టెక్నాలజీతో పనిచేసే డిటెక్టర్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనం డిటెక్టర్స్ కూడా చూసినాం కదా, ఆ డిటెక్టర్స్ ఎట్లుంటాయి అనేది చూసినాం కదా. అది కాకుండా మన మొబైల్ అప్లికేషన్లో కూడా హిడెన్ కెమెరా డిటెక్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. దాన్ని ఒకసారి ఫుల్ వీడియో చేస్తాను, ఎందుకంటే యాప్లో చాలా రకాల కెమెరాస్ ఉంటాయి కదా. వైర్లెస్ ఉంటాయి, వైర్డ్ ఉంటాయి, వైఫై తోటి నడిచేటివి ఉంటాయి, కొన్ని మెమొరీ కార్డ్ తోటి నడిచేటివి ఉంటాయి. సో ఇలాంటి కెమెరాస్ అన్నింటినీ ఒక్కొక్క కెమెరాని ఒక్కొక్క టెక్నాలజీ తోటి దొరకబట్టచ్చు అన్నట్టు. సో అందుకనే ఆ యాప్ రివ్యూ అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. బట్ ఇది క్లియర్గా మనకు ఎలాంటి కెమెరాస్ ఉంటాయి అని చెప్దామనే ఉద్దేశము. సో ఓకే గైస్, ఇంతే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఈ వీడియో మాత్రం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీరు అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. చింటూ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.